దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మను ఈనాటి అనుదిన బైబిల్ ధ్యాన క్యూటీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి 19 వచనాలు. ఇలా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. మీ నిమిత్తము నేను మొదటి 5 వచనాలు చదివి ధ్యానంలోకి వెళతాను. యథావిధిగా ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా బైబిల్ చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగున్నట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమును క్షేమాభివృద్ధి కలగచేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచించవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం నిమిత్తమై దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సంఘమును నిర్మించడానికి, టు బిల్డప్ ద చర్చ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కొరింథీ సంఘము ఆరాధన సమయంలో తమ భాషల వరాన్ని అతిగా ఉపయోగించి ప్రదర్శించడం వలన అస్తవ్యస్తంగా ఏర్పడిందేమో అని పౌలు గుర్తించి ఒక అధ్యాయాన్ని వారికి ప్రేమ గురించి రాసినట్టుగా గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి పౌలు వారికి ప్రేమ సూత్రాన్ని గుర్తు చేస్తూ ఏ వరాన్ని కూడా మరొక వరముతో మనము శ్రేష్టమైనదిగా ఎంచలేమని, పోల్చుకోలేమని, సంఘాన్ని కట్టడం కొరకు, వ్యక్తిగత ప్రయోజనం కొరకు చేకూర్చే భాషల కంటే ప్రవచన వరము చాలా ప్రాముఖ్యమైనదని పౌలు గారు నొక్కి ఒక్కానిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. సందేశాలను వ్యాఖ్యానించేవారు ఎవరూ లేకపోతే భాషలతో మాట్లాడటం వలన సంఘానికి లేక సమాజానికి ప్రయోజనం ఏమీ లేదని, అలాగే మాట్లాడే వ్యక్తి కూడా కొంతవరకు ప్రయోజనం పొందగలుగుతాడు తప్ప మాటలు వినేవారికి ప్రయోజనం ఉండదని ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులు స్పష్టమైన మనసుతో ప్రార్థించి దేవుని స్తుతించాలని పౌలు వారికి బోధిస్తున్నాడు ఈ పాఠ్యభాగంలో. తాను కూడా అనేకమైన భాషలతో మాట్లాడగలిగినప్పటికీ సంఘానికి ఉపదేశం కోసము ఒక ప్రవచనంలోని 5 మాటలు చెప్పడానికి ఇష్టపడుతుందని తాను చెప్పిన మాటలు ఈ భాగంలో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక భాషలతో మాట్లాడుట ఒక విధంగా వ్యక్తిగత ప్రయోజనమైతే, ప్రవచించుట సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తుల రక్షణ కొరకు ఎంత ప్రాముఖ్యమైందో మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమం సంఘంలో లేకపోవడం వలన కలిగిన గలిబిలిని బట్టి పౌలు గారు ఈ మాటలు వారి జ్ఞాపకం చేస్తూ ఒక అధ్యాయం అంతా కూడా ప్రేమ సూత్రాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నట్టు మనం గమనించవచ్చు ప్రియులారా. 14వ అధ్యాయంలో ప్రధానంగా పౌలు గారు భాషల వరం కంటే శ్రేష్టమైనటువంటి ప్రవచనం గురించి ఆయన మాట్లాడుతూ పౌలు తాను బోధించేటువంటి విశ్వాసుల పరిపక్వతను పరిగణలోనికి తీసుకున్నాడు. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట ఎప్పుడూ సౌమ్యంగా, ఆలోచనాత్మకంగా వివరించేటువంటి వారు అందరికంటే భాషలు మాట్లాడగలిగినటువంటి వారు ఉన్నారు. అయితే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకుండా సంఘాన్ని కట్టడానికే అవి వాడగలిగితే ఎంత ప్రయోజనమో విశ్వాసులు ఈ బోధపైన దృష్టి పెట్టాలని పౌలు గారు మాటిమాటికి హెచ్చరిక చేస్తున్నట్లు ఈ భాగములు గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి నా మాటలు వినువారి ఎడల నేను శ్రద్ధ చూపుతున్నానా లేదా అన్నదే ప్రాముఖ్యం తప్ప నేను ఎంత గొప్ప మాట మాట్లాడినటువంటి విషయం కాదన్న సంగతి ఈ మాటల ద్వారా మనం గుర్తిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు అన్య భాషల వరమును అనుభవించినటువంటి తీరు గమనిస్తే అది అన్ని భాషలలో ఉన్న ప్రజలను
దేవుని కొరకు సంపాదించుట యొక్క సూత్రమే తప్ప మనం గర్వించుట కొరకు అతిశయపడటకు వీలు కాదని సంగతి ప్రియులారా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా, నేటి పాఠ్యభాగంలో ప్రియులారా మన జీవితానికి ఒక గొప్ప పాఠముగా సంఘము నిర్మించడానికి కొరకు వరాలను ఉపయోగించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాల కొరకు కాదన్న సంగతి మనం గుర్తించాలి. కనుక ప్రియులు, దీనిలో ఎంత మనం భాషలతో మాట్లాడి ఆనందించినా సంఘానికి ప్రయోజనం లేకపోతే కనుక ప్రియులారా మనం కొన్ని సంగతులను ఆలోచించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతూ సమాజానికి నిజంగా ప్రయోజనం చేకూర్చి సంఘం నిర్మించేటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రవచన వరం మీద మరింత మనసు పెట్టమని, అది భాషల కంటే కూడా శ్రేష్టమైన వరంగానే పౌలు ఎంచి రాస్తున్నటువంటి మాటలు ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రియులారా. కాబట్టి భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే నా మనసుతో 5 మాటలు ప్రవచించుట మేలు కదా అని పౌలు పలికినటువంటి మాటలు మనము తీసుకుందాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతుండగా, రండి శ్రేష్టమైనటువంటి ప్రవచన వరాన్ని ఆశతో అపేక్షించి సంఘ క్షేమం కొరకు వాడబడే కృప దేవుడిచ్చినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా స్వంత ప్రయోజనాన్ని పొందడం కంటే సంఘం నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మాకు సహాయం చేయమని, ప్రయోజనకరమైన ప్రతిదీ కూడా పౌలు గారు ఏది కూడా దాయకుండా అన్నిటిని బోధిస్తున్నటువంటి ప్రభువా, మేము కూడా సంఘానికి ఇతరులకు అలా బోధించగల కృప మాకు ప్రసాదింప చేయమని వందనాలు చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు మేలు ఇతరులతో పంచుకొని ప్రియులారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచగల కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. కనుక స్వప్రయోజనం కంటే సంఘ ప్రయోజనమే ప్రధానమని ఎంచుట మనకెంతో ఆశీర్వాదం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన నామ గణత కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు ప్రియులారా మనవంతుగా మనము ప్రార్థించట్లో, సువార్తను ప్రకటించట్లో, ప్రయాసపడటలో ప్రభు మహాకృప మనందరికీ తోడై ఉండి మనందరినీ తన మహిమార్థమే నిలబెట్టి నడిపించి వాడుకునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.